హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ నీకై నేను తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఏమిటి నా వైపు అలా కోపంగా చూస్తున్నారు? నేను రాను అంటే బలవంతంగా తీసుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు మీరే తినిపించాలి, లేదంటే నేను తినను అంటూ చైర్లో నుంచి పైకి లేచాడు నందకిషోర్ మారం చేస్తూ. అనవసరంగా ఈ మొండి ఘటాన్ని కదిలించాను అని మనసులో అనుకొని, సరే తినిపిస్తానులే అని కష్టంగా అయినా నవ్వుతూ అతనికి గోరుముద్దలు పెట్టింది కావేరి. అతను నవ్వుతూ, నాకు జీవితాంతం ఇలా పెడతారా అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు నందకిషోర్. జీవితాంతం నేను ఎలా పెట్టగలను? నిన్ను పెళ్లి చేసుకున్న భార్య నీకు ఇలానే పెడుతుందిలే, నీ అలరని తను బాగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పింది అతడిని చిన్నపిల్లాడిలా ట్రీట్ చేస్తున్న కావేరి. మీరే నా భార్య ఎందుకు కాకూడదు అంటూ అతను నోరు తెరిచేలోపే కావేరికి ఫోన్ రావటంతో ఆమె ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. అబ్బా, ఈ ఫోన్ కూడా ఇప్పుడే రావాలా? ఎవడ కనిపెట్టాడో ఈ ఫోన్ని అని కాసేపు తిట్టుకొని అప్పటికే సగానికి పైగా ఖాళీ అయిన ప్లేట్ చూసి, నాకు కావేరీ పెడుతుంటే నేను ఎంత తిన్నానో కూడా తెలియలేదు, బయట ఫుడ్ ఇష్టం లేదు అంటూనే ఆమె పెడుతుంటే ఇష్టంగా తిన్నాను అని దూరంగా ఫోన్ మాట్లాడుతున్న కావేరీ వైపు ప్రేమగా చూశాడు నందకిషోర్. కావేరి తన తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడి నందకిషోర్ దగ్గరకు వచ్చింది. ఏమైంది అని నందకిషోర్ అడిగాడు. అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళని వదిలిపెట్టి నేను ఎప్పుడు ఇలా బయటకు వచ్చింది లేదు, అందుకే ఎలా ఉన్నానో ఏంటో అని ఫోన్ చేశారు అని నవ్వుతూ చెప్పింది కావేరి. ఎంతైనా ఆడపిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ మగపిల్లల మీద ఉండదు కదా. చూడు, నాకు నా పేరెంట్స్ ఫోనే చేయలేదు అని డల్గా ఫేస్ పెట్టి అన్నాడు నందకిషోర్. అలా ఏమీ ఉండదులే, అమ్మాయిల మీద ఉన్న ప్రేమ పైకి చూపిస్తారు, కానీ అబ్బాయిలకు పైకి చూపించకుండా మనసులోనే దాచుకుంటారు. అమ్మాయిలకు పైకి ప్రేమ చూపించకపోతే బాధపడతారు, అబ్బాయిలకు ప్రేమ పైకి ఎక్కువగా చూపిస్తే తల్లిదండ్రుల మాట వినరు అని వాళ్ళ ఆలోచన అని అన్నది కావేరి. ఏమిటో మేడం, మీరు ఏదేదో చెప్తున్నారు, నాకు అర్థం కాక అంతా తికమకగా ఉంది అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాడు. అప్పుడే నందకిషోర్కి తన తల్లిదండ్రుల నుండి ఫోన్ వచ్చింది. 100 ఏళ్ళు మా అమ్మ వాళ్ళకు ఇప్పుడే ఫోన్ చేశారు అంటున్నానో లేదో అని నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి సరదాగా మాట్లాడుతూ మిగిలిన ఫుడ్ తినకుండా అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోయాడు నందకిషోర్. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ నుంచి కొంచెం దూరంలో హార్స్ రైడింగ్ జరుగుతుందంట, వెళ్ళి చూద్దామా అని కళ్యాణ్ అడిగాడు అక్కడ ఉన్న అందరినీ. కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు, కొంతమంది అమ్మో హార్స్ రైడింగా అని నోరులు పెద్దవి చేశారు. చాలా బాగుంటుంది, మనం కూడా అలా సరదాగా తిరగటానికి మనకి కూడా గుర్రాలని ఇస్తారు అని చెప్పడంతో దానికి టెంప్ట్ అయి కొంతమంది అడుగు ముందుకు వేశారు. నేను రాను, మీరు వెళ్ళండి, నేను రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది కావేరి. అప్పుడే అక్కడికి వచ్చిన నందకిషోర్ ఏంటి విషయం అని అడిగాడు. విషయం చెప్పటంతో అవునా, సరే పదండి, నేను కూడా హార్స్ రైడింగ్లో పాల్గొంటాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా అలా వెళ్ళేవాడిని, ఆ తర్వాత అవకాశమే రాలేదు, బిజీ షెడ్యూల్, ఇక్కడ ఇలా జరుగుతుంటే ఎందుకు వదిలిపెట్టాలి, వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా, మరి ఎంజాయ్మెంట్ని వదులుకొని వెళ్ళటం ఎందుకు అని నవ్వుతూ అన్నాడు నందకిషోర్. అందరూ ఓ అంటూ సరదాగా గోల చేశారు. సరే బాయ్ అంటూ కావేరి 2 అడుగులు వేసింది. ఏంటి మేడం, మీరు రావటం లేదా, బాయ్ అని చెప్తున్నారు అని ఆమె చేతిని పట్టుకొని అడిగాడు నందకిషోర్. లేదు, నేను రావటం లేదు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అన్నది కావేరి. మీరు ఒక్కరు అలా ఎలా వెళ్ళిపోతారు? నేను హార్స్ రైడింగ్ చేస్తుంటే మీరు చూడరా, నన్ను ఎంకరేజ్ చేయరా అని కళ్ళు చిన్నవి చేసుకొని అడిగాడు నందకిషోర్. నాకు అంత ఓపిక లేదు రబ్బా, ప్లీజ్ అని చాలా రిక్వెస్టింగ్గా అన్నది కావేరి. అదేం కుదరదు, మీరు రావాల్సిందే, లేదంటే అని కళ్ళు పెద్దవి చేశాడు నందకిషోర్. మొదటిసారి అతను అలా కళ్ళు పెద్దవి చేయటం తన మనసులో భయాన్ని కలిగించడంతో ఆ భయంతో నేను వస్తాను అని ఒక రకమైన ఎక్స్ప్రెషన్తో చెప్పింది కావేరి. ఆమె వస్తాను అని చెప్పటంతో అప్పటి వరకు కళ్ళు పెద్దవి చేసినవాడు నార్మల్గా చేస్తూ నవ్వుతూ, థ్యాంక్ యూ మేడం, మీరు ఇలానే ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి అంటూ ఆమె 2 బుగ్గలు పట్టుకొని లాగి, చేస్తారు కదా సపోర్టు అని అడిగాడు నందకిషోర్ ఐమూలగా చూస్తూ ఆమె వైపు. చేస్తాను, చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదు అంటూ నసపెడతావు కదా, కాబట్టి అందుకోసమైనా చేస్తానులే అని నవ్వుతూ చెప్పి వెళ్ళి వ్యాన్ ఎక్కి కూర్చుంది కావేరి.
ఏంటో ఈ మేడం, నేను ఇంత డైరెక్ట్గా ఆమెతో అంత క్లోజ్గా ఉంటున్నా అర్థం చేసుకోవటం లేదు. తనతోనే ఇంత అల్లరి చేస్తున్నాను, ఎవరితో ఇంత అల్లరి చేయటం లేదు అని తనకు క్లియర్గా తెలుస్తున్నా కూడా తన మనసు నా ప్రేమకు స్పందించటం లేదా? నా మీద తనకి ప్రేమ ఉందా లేదా? నేను ముద్దు పెట్టినా తను నవ్వుతూ నా తల మీద చెయ్యి వేసింది అంటే తను కూడా నన్ను ప్రేమిస్తుంది అని తన మనసులో అనుకున్న మరుక్షణం గాలిలో తేలిపోయాడు. నందకిషోర్, త్వరగా రా అంటూ కావేరి వ్యాన్లో నుంచి తల బయట పెట్టి అతడిని పిలిచింది. హా, వస్తున్నా మేడం అంటూ స్పీడ్గా వచ్చి కావేరి పక్కన కూర్చున్నాడు నందకిషోర్. అలా అందరూ సరదా కబుర్లతో హార్స్ రైడింగ్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఉన్న గుర్రాలను చూస్తూ కొంతమంది ఎగ్జైట్ అయి వావ్ అంటూ అరుస్తూ దగ్గరకు వెళ్ళారు. కొంతమంది భయంతో అమ్మో, దగ్గరకు వెళితే ముందు 2 కాళ్ళు ఎత్తి తంతాయా, నేను చాలా సినిమాల్లో చూశాను అని అనుమానంతో దూరంగానే ఉండి కనులకు మాత్రమే పని అప్పచెప్పారు. చుట్టూ ఆకుపచ్చని పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్యలో గుర్రాల మీద రైడింగ్, అది చూస్తున్న వాళ్ళకి ప్రకృతి వనంలో తిరుగుతున్నట్లుగానే అనిపించింది. హార్స్ రైడింగ్ తెలిసిన వాళ్ళు ఎంతో సరదాగా వెళుతూ ఉన్నారు. మాకు హార్స్ రైడింగ్ రాదు అని అంటున్న వారిని అక్కడ గుర్రాలని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా గుర్రాల మీద అటు ఇటు తిప్పుతున్నారు. ఆ గుర్రాలు కూడా వాళ్ళని ఏమీ అనకుండా తన ట్రైనర్ ఎలా చెబితే అలా వెళుతూ పైన కూర్చున్న వాళ్లకు వినోదాన్ని అందించాయి. దూరం నుండి చూస్తున్న కావేరి, వావ్, చాలా బాగుంది ఈ ప్లేస్, ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది కదా, నా మనస్సుకి అనిపిస్తుంది అని అన్నది. మీకు నచ్చిందా ఈ ప్లేస్ అని నందకిషోర్ ఆమె కళ్ళ వైపే సూటిగా చూస్తూ అడిగాడు. ఇంత మంచి ప్లేస్ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? ఇలా అందంగా ఉన్న ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది. అంత అందమైన ప్లేస్ నా మనసుకు బాగా నచ్చింది అని అన్నది కావేరి. సరే, రేపు ఉదయం మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకొని వెళ్తాను. షార్ప్గా 5 గంటలకి. అప్పుడే సూర్యుడు రాకుండా పొగమంచు అలా వెళుతూ ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి. మీరు వస్తారు కదా నాతో అని ఒక కన్ను ఎగరేసి ఆమెను అడిగాడు నందకిషోర్. ఓకే, వస్తాను అని ఒక్క క్షణం కూడా ఆలోచించక నవ్వుతూ చెప్పింది కావేరి. సరే పదండి, ఇద్దరం కలిసి హార్స్ రైడింగ్కి వెళ్దాం అని అన్నాడు నందకిషోర్. అమ్మో, నేను రాను, నాకు భయం అంటూ ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. లేదు, మీరు రావాల్సిందే, నేను ఉన్నాను కదా, నన్ను చూసి కూడా మీరు ఇలా భయపడతారా? నేను పక్కన ఉన్నాను అనే ధైర్యం మీకు లేదా అని అతను ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు. అలా అని కాదు, ఎప్పుడూ ఎక్కలేదు, నాకు కొంచెం భయంగా ఉంది. ఒకసారి నువ్వు వెళ్ళిరా, ఆ తర్వాత నిన్ను చూసి నీతో పాటు నేను వస్తాను అని చెప్పింది కావేరి. సరే, ఇలా అన్నారు బాగుంది అంటూ ముందు అతను వెళ్ళి కావలసిన సేఫ్టీ అన్నీ తీసుకొని అక్కడే గుర్రం పైకి ఎక్కాడు నందకిషోర్. కావేరి నవ్వుతూ అతని వైపు చూసింది. అతను కూడా తన కనులను ఆమెకు కాసేపు అప్పగించి ఆ తర్వాత గుర్రాన్ని ముందుకు పరిగెత్తించాడు. అలా అతను గుర్రాన్ని హ్యాండిల్ చేసే విధానం చూస్తుంటే ఇంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా అనిపించింది చూస్తున్న అందరికీ. నందకిషోర్ హార్స్ రైడింగ్ చేస్తున్న విధానాన్ని ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరూ. సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చాడు నందకిషోర్. తను కూడా హార్స్ రైడింగ్ ఎంతో ఎంజాయ్ చేశాడు. అలానే చాలా ఇష్టపడ్డాడు కూడా ఇప్పుడు ఇలా హార్స్ రైడింగ్ చేయటం. సుమారు 3 సంవత్సరాల క్రితం కాలేజీలో ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడే ఇలా ఎంజాయ్ చేయటం హార్స్ రైడింగ్తో. అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ ఎంతో ఆనందం నందకిషోర్ కళ్ళల్లో క్లియర్గా కనిపించింది. కావేరి దగ్గరగా వచ్చి ఆమె దగ్గర హార్స్తో కాసేపు విన్యాసాలు చేశాడు. అతను ఎక్కడ పడిపోతాడు ఏమో అనే భయంతో ఆమె గట్టిగా 2 కళ్ళు మూసుకుంది. ఆమె ముందు నందకిషోర్ చిటిక వేయటంతో అప్పుడు చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది కావేరి. అతను గుర్రం మీదే సేఫ్గా ఉన్నాడు అని తెలియటంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, నీకేమీ కాలేదు కదా, నువ్వు ఇలా విన్యాసాలు చేస్తుంటే నాకు ఎంత భయం వేసిందో తెలుసా, నీకు భయం లేదా అని అడిగింది కావేరి. నాకేమీ కాలేదు, అలానే నాకు భయం కూడా లేదు, ఇది అంతా నాకు అలవాటు, రండి మిమ్మల్ని కూడా అలా ఒక రౌండ్ తీసుకొని వెళ్తాను అని అన్నాడు నందకిషోర్. అమ్మో వద్దు, ఎవరైనా చూస్తే బాగోదు అని వెనకడుగు వేసింది కావేరి. ఏమీ పర్వాలేదు, ఎవరు చూసినా ఏమీ అనుకోరు అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు హార్స్ పైనుండే నందకిషోర్. ఆమె రాను రాను అంటున్న నందకిషోర్ రమ్మని బలవంతం చేశాడు. చివరికి తనకి కూడా ఎంజాయ్ చేయాలి అనిపించడంతో ఓకే అన్నది కావేరి. నందకిషోర్ కళ్ళల్లో అమితానందం ఆమె తనతో రావటానికి ఒప్పుకోవటంతో. చిన్నగా జాగ్రత్తగా నందకిషోర్ సహాయంతో గుర్రం ఎక్కి అతని ముందు కూర్చుంది కావేరి.
ముందు భయపడిన ఆ తర్వాత నవ్వుతూ చాలా బాగుంది అంటూ చుట్టూ చూస్తూ గట్టిగా అరవటం మొదలుపెట్టింది కావేరి. వెనక నందకిషోర్ ఉన్నాడు, తనని పననివ్వడు అనే ధైర్యం ఆమెలో ఉంది. ఐ థింక్ కాలేజీలో ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసింది, మరలా ఇప్పుడు. వెనక నుండి ఆమెను ప్రేమగా చూస్తూ గాలికి తన ఫేస్ మీద పడుతున్న ఆమె ముంగురులను తన చేతితో తీస్తూ, ఎప్పటికీ మీరు ఇంతే నాకు చేరువగా ఉండాలి, మీ ఆనందం మీ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించే విధంగా నేను చేస్తాను, మీ ఆనందం ఎక్కడ ఉందో వెతికి మరీ నేను అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా ప్రేమ ఎప్పటికీ మిమ్మల్ని వీడదు అని అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు నందకిషోర్. అప్పుడే అతని చేతులు పట్టుకొని కదిలించింది కావేరి. అప్పుడు తన ప్రేమలోకం నుంచి బయటకు వచ్చి నవ్వుతూ హార్స్ రైడింగ్ చేయటం మొదలుపెట్టాడు. అది చూస్తున్న తమ తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, కాదు పరిగెడుతుందేమో అనే విషయం అర్థమైంది. కానీ పైకి మాత్రం ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. అలా ఇద్దరు 2 కిలోమీటర్లు తిరిగి వచ్చారు. కావేరి గుర్రం దిగిన తర్వాత నందకిషోర్ ఆమె ఎదురుగా వచ్చి, చాలా బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు కదా, చాలా అల్లరి కూడా చేశారు అని నవ్వుతూ అన్నాడు. చాలా ఎంజాయ్ చేశాను, ఇదిగో ఇలా గుర్రం మీద వెళుతుంటే ఎంత బాగుంటుందో అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు చాలా బాగా నచ్చింది అంటూ గట్టిగా అతన్ని హత్తుకొని, థ్యాంక్ యూ నాకు ఇలాంటి ఎంజాయ్మెంట్ని పరిచయం చేసినందుకు అంటూ మరుక్షణం దూరం జరిగి అతని బుగ్గ మీద చేతితో తట్టి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపే అలా చూస్తూ ఉండిపోయాడు నందకిషోర్. తన మనసులో ఇక పూర్తిగా ఏర్పడింది, ఆమె తనని ప్రేమిస్తుంది అనే నమ్మకం. ఖచ్చితంగా ఆమె తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది, నాతో ఉండటం తను చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది కాబట్టి నా ప్రేమకు నో చెప్పదు, రేపు ఉదయమే నా ప్రేమ సంగతి తనకు చెప్పాలి అని మనసులో అనుకున్నాడు. నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళారు. నందకిషోర్ కావేరి చేతిని పట్టుకొని షార్ప్గా 5 గంటలకు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు నాతో పాటు బయటకు వస్తారు కదా అని అడిగాడు. ఎక్కడికి అన్నట్లు సందేహంగా చూసింది కావేరి. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటే రేపటి భాగం కోసం